హాయ్ అండి. మా టూర్లో ఇది రెండవ రోజు. మేము శ్రీరంగం నుంచి ఇప్పుడు వెళ్ళేది తంజావూరుకి అనమాట. శ్రీరంగం నుంచి మేము తిరుచిరాపల్లికి వచ్చాము. అక్కడ ఏంటో చాలా పెద్ద బస్ స్టేషన్ అండి. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నమాట. చాలా అప్డేటెడ్ బస్ స్టేషన్. అండ్ బయలుదేరే ముందు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మన టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చాలా బాగుంటాయి కదా టిఫిన్స్. మనము ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి చెందిన లోకల్ ఫుడే ఎంజాయ్ చేయాలి. ఇది నేను స్ట్రిక్ట్గా బిలీవ్ చేస్తానండి. ఎందుకంటే మనం సౌత్ ఇండియాకి వెళ్ళి నూడిల్స్, చోలే భటూరా అవి తినలేం, ఆ ఫ్లేవర్ రాదు. అలాగే మనం నార్త్ ఇండియాకి వెళ్ళి ఇడ్లీ, దోశలు తినడం కూడా అంత సూటబుల్ కాదు కదా. సో వెన్ యు ఆర్ ఇన్ రోమ్, బీ ఏ రోమన్ అనేది నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. ఇక్కడ ఆథెంటిక్గా కాఫీ ఇలా ఇస్తారు కదా, ఆ గ్లాస్ అది, దాంతో తాగటం చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తాం కూడా, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా బస్లోకి వచ్చేసాము. వచ్చి ఎక్కువ దూరం ఏం కాదులేండి, తంజావూరు టెంపుల్కి వచ్చాం. ఈ తంజావూరు టెంపుల్ చాలా విశేషమైన టెంపుల్ అండి. చోళ రాజులు నిర్మించిన అతి పురాతనమైన చాలా హ్యూజ్ స్ట్రక్చర్ ఇది. చాలా అద్భుతమైన కట్టడం ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము బయట నుంచి ఇంకా ఎంటర్ అవ్వలేదు ప్రెమిసెస్లోకి. అసలు పెద్ద పెద్ద ద్వారాలండి. అండ్ ఈ కోట చుట్టూ కందకం ఉందండి. ఆ కందకంలో ఒకప్పుడు నీటిని వదిలి మొసళ్ళను వదిలేవాళ్ళంట, శత్రువులు వచ్చి దాడి చేయకుండా. అయితే ఇక్కడ కొలువై ఉన్నది శివుడు, బృహదీశ్వరుడు అనమాట, బృహదీశ్వర ఆలయము. అండ్ ఈ టెంపుల్కి పెరియార్ టెంపుల్ అని కూడా అంటారు. పెరియార్ కోవల్ అని అంటే పెద్ద టెంపుల్, బిగ్ టెంపుల్ అని కూడా అంటారనమాట. అంత పెద్ద టెంపుల్ అండి ఇది. ఇక్కడ నేను చూపించబోయేది ఏంటంటే ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గోపురం అండి. ఎంట్రన్స్ గోపురం హైట్ చూసారా, ఆల్మోస్ట్ 40 feet ఉందండి. 40 feet హైట్లో ఆ రోజుల్లో మరి ఇంత పెద్ద కట్టడం, ఇంత పెద్ద స్కేల్లో అండ్ ఇన్ని ఎకరాల కొద్ది విస్తరించి ఉందండి ఈ ఏరియా మొత్తం. ఇంత పెద్ద కట్టడాలు, దానికి చుట్టూ కాంపౌండ్ వాల్, ప్రహరీ, చాలా పెద్ద ప్రహరీ, చుట్టూ 4 దిక్కుల గోపురాలు అనమాట. చాలా హై స్కేల్లో కట్టిన గుడి అండి. ఇందులో మెయిన్గా కొలువై ఉన్నది శివుడు, బృహదీశ్వరుడు. అండ్ ఆ బృహదీశ్వరుడి లింగం 20 feet హైట్ అండి, 8 feet వెడల్పు. అసలు ఆ శివలింగాన్ని దర్శించుకుంటే అంత గంభీరంగా ఉంటుంది గర్భగుడి లోపల. ఇది గర్భగుడి అండి. గర్భగుడి హైట్ ఎంతండి, ఈ గోపురం హైట్ 216 feet. మీటర్స్లో చెప్పాలంటే 66 meters. అండ్ ఆ గోపురం పైన టిప్ పైన ఒక రాక్ ఉందండి, చెక్కడంతో ఉంది. ఆ రాక్ 80 tons అంటండి. మరి అంత పొడవైన గోపురం పైన ఆ రాక్ని తీసుకెళ్ళి ఎలా కూర్చోబెట్టారో, అది అంత బ్యాలెన్స్గా ఎలా ఉంటుందో ఆ పరమేశ్వరుడికే తెలియాలండి. ఇంత హ్యూజ్ స్కేల్లో అప్పట్లో ఈ గుళ్ళు ఎలా కట్టి ఉంటారు, ఇవి ఎన్ని వెదర్ కండిషన్స్కి తట్టుకొని ఇలా చెక్కు చెదరకుండా అలా ఉండిపోయాయి చూడండి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, మామూలుగా మోడర్న్ బిల్డింగ్స్ అయితే కుప్పకూలిపోతాయి. ఇవి చూడండి, ఎక్కడ ఒక్క రాయి కూడా అటు ఇటు కాలేదు. అసలు అద్భుతం అంటే అద్భుతం అండి. పూర్తిగా గ్రానైట్తో తయారైంది. ఎక్కడ కూడా మీకు సిమెంట్ అలాంటిది ఏం లేదు. పూర్తిగా గ్రానైట్ రాళ్ళు పేర్చి కట్టినవన్నమాట. అండ్ గుడి చుట్టూతో కొన్ని వందల శివలింగాలు ఉన్నాయండి. అసలు అద్భుతం. ఇది అద్భుతమైన శివాలయము. దీని గురించి ఇంకా నేను వర్ణించాలి అంటే నా వల్ల అయితే పూర్తిగా న్యాయం చేయలేను. మీకు జస్ట్ చూపించి మీరు ఎంజాయ్ చేయాలా చేయగలుగుతాను. ఇది చూడండి, ఒక ట్యూబ్ లాగా బయటికి వచ్చింది. ఇదేంటంటే గుడి లోపల జరిగే అభిషేకాల జలాలు బయటికి రావడానికి. ఈ అటు ఇటు మీకు 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి, వాటి హైట్ ఎంతో తెలుసా అండి? మోర్ దెన్ 15 feet అండి. అంతంత పొడుగు విగ్రహాలు మామూలుగా అలా ఉన్నాయి అంతే. అండ్ చిన్న చిన్న ఉపమందిరాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే వినాయకుడు, కుమారస్వామి, ఇలా
చిన్న చిన్న విగ్రహాలు, ఎక్కడ చూసినా రాతితో కట్టిన కట్టడాలు. అండ్ వాటి హ్యూజ్ సైజుకి మనము షాక్ అయిపోతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రాళ్ళు అనేవి చల్లగా ఉన్నాయండి. మనం టచ్ చేసి ఫీల్ చేస్తే చాలా చల్లగా ఉన్నాయన్నమాట. మరి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ ఏంటో మనకు తెలీదు. ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. శివలింగం ఏంటి అంటే 20 ఫీట్ల శివలింగం ఏంటి, ఇంకా 20 ఫీట్లు పైనకే ఉంటే భూమి లోపల ఎంత ఉంటుంది చెప్పండి? 8 ఫీట్ల వెడల్పు. ఆ పైన నాగశేషు పడగలు చాలా పెద్దవి, చాలా హ్యూజ్ స్కేల్ అండి. గర్భగుడిలోకి వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాం మేము. అండ్ ఈ కట్టడం చుట్టూనండి ఇదొక లిపి, ఇదొక భాషలో ఈ గుడి యొక్క చరిత్ర మొత్తం రాసిందండి. ఎంత తెలివైన పనో చూడండి. ఇప్పుడు ఏవైనా పత్రాలపైన రాసి పెడితే అవి కాలక్రమంలో అవి పాడైపోయే అవకాశం ఉంది. అదే రాతిపైన చెక్కారనుకోండి, ఆ చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు అలా నిలిచిపోయి ఉంది. ఇది బేసిక్గా చోళ రాజులు నిర్మించిన కట్టడం అండి, శివాలయము. చూడండి అసలు ఆ కాంపౌండ్ ఎంత పెద్దగా ఉందో. ఇక శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నందీశ్వరుడు ఉండాల్సిందే కదా. నందీశ్వరుడు ఎటువైపు చూస్తున్నారో అక్కడ శివుడు ఉన్నట్టు లెక్క కదా, ఇది లెక్క. సో ఎదురుగా నందీశ్వరుడి మండపం ఉందండి. దానికి ముందు పెద్ద ధ్వజస్తంభం. నందీశ్వరుడి విగ్రహం స్కేల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. 15 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల 15 ఫీట్ల హైట్, 25 ఫీట్ల వెడల్పండి. అంత పెద్ద నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడిని పెట్టడానికి పెద్ద మండపం. ఆ మండపం రూఫ్ పైన చక్కని డెలికేట్ చెక్కడము, దానిపైన పెయింటింగ్స్ అండి. అసలు ఎంత అద్భుతమైన కట్టడం అంటే నాకైతే ఆశ్చర్యము, ఆనందము. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగిన ప్లేసెస్ చూడడం చాలా అరుదైన విషయము. ఈ విషయంలో ఇది మా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. అండ్ మీ అందరితో ఇవన్నీ చూపిస్తూ మీతో షేర్ చేయడం కూడా నాకు అంతకంటే ఆనందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన కట్టడము. మనము భారతదేశంలో పుట్టినందుకు, భారతీయులైనందుకు ఇది మన సంపద అండి, మన హెరిడిటీ. దీన్ని మనం తప్పకుండా వీలైన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇంకా వర్ణించేది ఏమీ లేదు. చూడండి, మీరు కళ్ళతో చూసి ఆనందించండి. ఆ గొప్ప గొప్ప అంత ఎత్తైన గోపురాలు, వాటిపైన చక్కని నగిషితో శిల్పాలు, అసలు ఎంత అద్భుతంగా ఉందోనండి. ఆ రోజు వర్కింగ్ డేనే అయినా కొద్దిగా రష్ ఉన్నారు. మాకు ఏంటంటే 12 నుంచి 4 వరకు ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఉంటుంది. మేము లక్కీగా 12 కంటే ముందే రీచ్ అయిపోయాం కాబట్టి మాకు బృహదీశ్వరుడు దర్శనం దొరికింది. అండ్ ఈ గుడి అంతా తిరిగి చూడడం ఆయన అనుగ్రహంగా మేము భావిస్తున్నాము. ఇక అప్పటికి లంచ్ టైం అయిపోయింది కాబట్టి మేము దగ్గరలోనే ఉన్న ఒక హోటల్కి వచ్చాము. ఇంకేముంది, అరిటాకు పైన వేడివేడిగా చక్కని మన సౌత్ ఇండియన్ భోజనం. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి సాయంకాలం కల్లా మదురై వచ్చేసామండి. ఎందుకంటే తాంజావూరు చూసుకున్నాము. ఆ తాంజావూరులో బృహదీశ్వర ఆలయము ఒకటి వరకే మేము కంప్లీట్ చేసుకొని మదురై వచ్చేసాం. ఎందుకనంటే మదురైలో మా ప్లాన్ నైట్ స్టే అన్నమాట. అయితే మదురైలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాకు మధుర మీనాక్షి అమ్మవారి గుడి గోపురము పూర్తిగా చూడలేకపోయామండి. మేము వెళ్ళింది ఫిబ్రవరిలో. నెక్స్ట్ మంత్ కుంభాభిషేకం ఉందంటండి. దానికోసమని గుడి గోపురం మొత్తం పెయింటింగ్స్, రిపేర్స్ చేస్తున్నారు. సో దానికంతా గ్రీన్ షీట్స్ కట్టి ఉన్నాయి. కానీ అమ్మవారి దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. అయితే మేము దిగిన రోజే హోటల్ రూమ్లో దిగిపోయి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ నైట్ ఒక దర్శనం చేసుకుందామని గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. మరుసటి రోజు డీటెయిల్గా ఇంకొక దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం గుడి ప్రాంగణం అండి, గుడి ఎదురుగానమాట వీధి. ఇది తిరుమల లాగే ఈ గుడి చుట్టూ కూడా 4 గోపురాలు, 4 మాడ వీధులు, అంటే అలా 4 వీధులు ఉంటాయి. ఇక్కడ మా స్లిప్పర్స్, మా మొబైల్ ఫోన్స్ అవి పెట్టేసి టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. ఇంకా డిన్నర్ చేసి రూమ్కి వెళ్దామని. టెంపుల్ ఎదురుగానే గోపురం అని ఒక హోటల్ ఉంది, కొత్తగా పెట్టారు.
సరే ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాం. బాగుంది, ఫుడ్ చాలా బాగుందండి. గోపురం హోటల్, మధురై మీనాక్షి మెయిన్ గోపురం ఎదురుగానే ఉందన్నమాట. నేనేమో ఫస్ట్ చోలే భటూరే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్, మాకు చాలా నచ్చింది. అండ్ హోటల్ అంబియన్స్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. ఇలా ఈరోజు మేము 2 ప్రదేశాలు కవర్ చేసాము. ప్రొద్దున్న తాంజావూరు వెళ్ళి బృహదీశ్వర ఆలయం దర్శించుకున్నాము. మళ్ళీ నైట్ కల్లా మధుర మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. నేను చోలే తిన్న తర్వాత ఇంకొక బటర్ దోశ కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకో తినాలనిపించింది. ఇక్కడ టేస్ట్ చాలా బాగుందన్నమాట. బటర్ దోశ విత్ 4 రకాల చట్నీలు సాంబార్తో ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారండి. ఈ హోటల్లో స్టే కూడా చేస్తున్నారు. మన గుళ్ళు సందర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చూడండి. నాకు అదొక చాలా సంతోషం అనిపించింది, గర్వంగా కూడా ఫీల్ అయ్యాను నేను. సో ఇలా మా ఇవాళ మా తాంజావూరు ఇంకా మధురై ట్రిప్ ఇలా జరిగింది. మధురైలో కాటన్ శారీస్ చాలా ఉన్నాయండి. నేనైతే ఏం షాపింగ్ చేయలేను, కానీ చాలా షోరూమ్స్లో మంచి కాటన్ శారీస్ అమ్ముతున్నారు. నేను 1-2 చూశాను, కానీ నేనేం కొనలేదు. ఎందుకంటే రిటర్న్లో లగేజ్ గురించి ఆలోచించి నేను కొనలేదన్నమాట. సో ఈ టూర్లో కొన్ని పిక్చర్స్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.